హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హోంగార్డ్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ విడుదలైందండి. ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 26 జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. వివరాల్లోకి వెళ్లే ముందుగా ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, జిల్లా కోర్టు, హైకోర్టు ఉద్యోగాలు, అలాగే ఆర్ఆర్బి, ఏఎల్పి, గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయండి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిఐడి విభాగంలో హోంగార్డ్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైందండి. ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి 2 రోజులు మాత్రమే గడువు ఉందన్నమాట. మే 15వ తారీఖు వరకు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి వెంటనే దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సిఐడి విభాగంలో ఖాళీలను అయితే హోంగార్డ్ ఉద్యోగాలను అయితే భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ఫర్ ఎన్రోల్మెంట్ ఆఫ్ హోంగార్డ్స్ కేటగిరీ బి పోస్టులను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మొత్తం 28 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఈ ఉద్యోగాలు పొందేటటువంటి అభ్యర్థులకి శాలరీ వచ్చేసిందను డైలీ అలవెన్స్ ఎంత ఉంటుందంటే రోజుకి 710 రూపాయల అలవెన్స్ అయితే ఇస్తారనమాట. ఇక వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కనుక హోంగార్డ్ పోస్టులు మొత్తం 28 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కేటగిరీ బి టెక్నికల్ అండ్ అదర్ ట్రేడ్స్లో ఈ విభాగాల్లో ఈ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారండి. ఇక ఈ ఉద్యోగాలు పొందేటటువంటి అభ్యర్థులు ఎక్కడ పనిచేయాల్సి ఉంటుందంటే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 7 ప్రాంతాల్లో పనిచేసేదానికి అవకాశం ఉంటుంది. సిఐడి హెడ్ క్వార్టర్స్తో పాటు మరొక సిఐడి రీజనల్ ఆఫీసుల్లో 7 ఆఫీసుల్లో పనిచేసేదానికి అవకాశం అయితే కల్పిస్తున్నారు. ఫస్ట్ వచ్చేసి ఆఫీస్ ఆఫ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, సిఐడి హెడ్ క్వార్టర్స్ మంగళగిరి, ఈ ప్రాంతంలో పనిచేయాల్సి ఉంటుంది. రీజనల్ ఆఫీసులో సిఐడి రీజనల్ ఆఫీసులో వచ్చేసిందను విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు ఈ ప్రాంతాల్లో పనిచేసేదానికి కూడా అవకాశం అయితే ఉంటుందన్నమాట. మోడ్ ఆఫ్ అప్లికేషన్ చూసుకున్నట్లయితే కనుక ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలంటే ఫ్రెండ్స్, రిజిస్టర్ పోస్ట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు, లేదంటే కనుక బై హ్యాండ్ అయినా సరే అప్లికేషన్ ఇచ్చేదానికి అవకాశం అయితే ఉంటుంది. మే 1వ తారీఖు నుంచి మే 15వ తారీఖు వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారండి. చివరి తేదీ మే 15వ తారీఖు, అంటే రేపే అనమాట. రేపటి రోజు లోపు రేపటి రోజు సాయంకాలం లోపు దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సబ్మిషన్ మోడ్ వచ్చేసి బై హ్యాండ్ ఆర్ త్రూ రిజిస్టర్డ్ పోస్ట్ అనేసి ఇవ్వడం జరిగిందనమాట. అంటే డైరెక్ట్గా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు, లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయినా సరే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అడ్రస్ వచ్చేసి ది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్, ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్, మంగళగిరి 522503 అనే అడ్రస్కి మీరు అప్లికేషన్ ఫామ్ పంపేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక ఎలిజిబిలిటీ కండిషన్స్ అయితే ఒకసారి చూద్దామండి. ఎలిజిబిలిటీ అంటే దరఖాస్తు చేసుకోవడానికి సంబంధించి ఇక్కడ ఈ పోస్టులకు వచ్చేసి లోకల్ స్టేటస్ అనమాట. మస్ట్ బి ఏ లోకల్ రెసిడెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది ఇచ్చారు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 26 జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ అప్లై చేసుకోవచ్చు. ఏజ్ ఎంత ఉండాలంటే మే 1వ తారీఖు నాటికి 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్ సర్టిఫికేట్లో ఉన్నటువంటి ఏజ్ని అయితే పరిగణలోకి తీసుకుంటారనమాట. జెండర్ మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తున్నారండి.
అండ్ ఇంటర్మీడియట్ అర్హత కలిగినటువంటి వారు దరఖాస్తు చేసుకోండి. టెక్నికల్ రిక్వైర్మెంట్స్ చూసుకున్నట్టయితే కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది. మస్ట్ హ్యావ్ గుడ్ కంప్యూటర్ నాలెడ్జ్, ఎంఎస్ ఆఫీస్ వచ్చి ఉండాలి, ఇంటర్నెట్ ఉండాలి, అలాగే కంప్యూటర్ టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాల్సింది ఉంటుందన్నమాట. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాల్సి ఉంటుంది అనేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి కంప్యూటర్ నాలెడ్జ్తో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి. ఫిజికల్ స్టాండర్డ్స్ చూసుకున్నట్లయితే హైట్ ఎంత ఉండాలంటే మేల్ క్యాండిడేట్స్ ఏమో 160 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి, ఫిమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 150 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. ఎస్టీ కేటగిరీ మహిళా అభ్యర్థులకి హైట్లో కొంత మినహాయింపు అయితే ఉంటుందండి. 5 సెంటీమీటర్ల పాటు మినహాయింపు అయితే ఉంటుందనేసి ఇవ్వడం జరిగిందనమాట. మేల్ క్యాండిడేట్స్ ఏమో 160 సెంటీమీటర్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 150 సెంటీమీటర్స్ అయితే హైట్ ఉండాలి. ఇంకా ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ అనేసి ఇక్కడ ఇచ్చారనమాట. ఫ్రెండ్స్, బీసీఏ చేసినటువంటి వారు కానీ, బీఎస్సీ కంప్యూటర్స్ కానీ, ఎంసీఏ బీటెక్ కంప్యూటర్స్ చేసినటువంటి వారికి ప్రాధాన్యత అయితే ఉంటుందన్నమాట. ఈ అర్హతలలో ఉన్నటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోండి. వీరికి ప్రాధాన్యతనైతే కల్పించడం జరుగుతుంది. లేదంటే ఇంటర్మీడియట్ అర్హత ఉంటే చాలు ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంటర్తో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి, అక్కడ చూపించినటువంటి హైట్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట, ఫిజికల్ మెజర్మెంట్స్. ఇంకా దరఖాస్తు చేసుకోవడానికి ఏమేమి ఉండాలి అనే డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఇచ్చారనమాట. అప్లికేషన్ డాక్యుమెంట్స్ చెక్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిల్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ అనేది నోటిఫికేషన్తో పాటు ఉంటుందండి. నోటిఫికేషన్ చివరిలో ఉంటుంది. ఈ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకున్నట్టయితే నోటిఫికేషన్తో పాటు ఉన్నటువంటి అప్లికేషన్ ఫామ్ని మీరు ప్రింట్ తీసుకోవాల్సిందైతే ఉంటుందన్నమాట. ఇది అప్లికేషన్ ఫామ్. ఈ అప్లికేషన్ ఫామ్ని నీట్గా ఫిల్ చేయాలి. ఈ అప్లికేషన్ ఫామ్కి ఇంకా ఏ సర్టిఫికేట్స్ని జతపరచాలి అనే డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడైతే ఇచ్చారో ఆ వివరాలు అయితే చూద్దాం. ఇక్కడ చూద్దాం. చెక్ లిస్ట్లో చూసుకుంటే కన్నా అన్నీ తెలుస్తాయి. అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ జతపరచాలి. ఆల్ అదర్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, ఇంకా ఏమేమైతే ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఉంటే వాటిని జతపరచండి. రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుంది, అలాగే మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ని కూడా జిరాక్స్ కాపీని జతపరచాల్సి ఉంటుంది. కంప్యూటర్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాన్ని జతపరచాల్సి ఉంటుంది. అలాగే 2 ఫోటోలు అనమాట, 2 లేటెస్ట్ ఫోటోలు. అలాగే ఇంకా ఏమైనా టెక్నికల్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే కన్నా అడిషనల్ సర్టిఫికేట్స్, ఇంకా ఏమైనా టెక్నికల్ సంబంధించిన టెక్నికల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఉంటే వాటిని కూడా జతపరచండి. ఇది చెక్ లిస్ట్ అనమాట. సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే రాత పరీక్ష అయితే ఉండదండి. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, స్కిల్ టెస్ట్ అంటే స్కిల్ టెస్ట్, కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ నిర్వహిస్తారు. డ్రైవింగ్ టెస్ట్ అయితే నిర్వహించడం జరుగుతుంది. వీటి ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారనమాట. రాత పరీక్ష అయితే ఉండదు. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లు, కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు మే 15వ తారీఖు లోపు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.